హాయ్ జోనల్ ప్రెసిడెంట్ గారు, వెల్కమ్. ఆయన వెల్కమ్ అన్న. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ ఫైన్. ఏం సంగతులు? ఇవాళ దారి తెప్పొచ్చారు. అలా ఏం లేదన్న, మేము మధ్య చదవలేంది. మనం మీటింగ్ లో కలిసాం కదా. అవును, అలా కలవలేదు, అందుకని ఒకసారి కలుద్దాము. అసలు ఏంటి, ఎలా ఉంది, వాట్ ఈస్ వాట్ అనుకున్నాం. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అన్న. జోనల్ ప్రెసిడెంట్ గా అయ్యారు. మీ ఆధ్వర్యంలో కొత్త హౌస్ స్టార్ట్ అవబోతుంది, చీరాల హౌస్. సో ఎప్పుడు అనుకుంటున్నారు స్టార్టింగ్? జూన్ మిడ్ ఆఫ్. ఓకే. నాదేం నాన్న, అంతా మన గ్లోబల్ ప్రెసిడెంట్ మహేంద్ర గారికి అసలు మహేంద్ర గారి సపోర్ట్ అంతే. వైశ్య పెట్టిన ముహూర్తం అట్లాంటిది. యాక్చువల్గా ఏంటంటే మన కమ్యూనిటీలో ఉన్న ఆర్గనైజేషన్స్లో ఎస్పెషల్లీ ఇట్లా బిజినెస్ పరంగా రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్ ఉన్నా సరే మన ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటాయి అంటే మన ఇంట్లో సొమ్ము తీసుకెళ్ళి బయట పనిచేసేటట్టుగా ఉంటుంది. అంటే సర్వీస్ అది, బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా ఏది ఉండదు. మనం సంపాదించి ఆస్తి పంపిణీ చేయడము, ప్రజలకి దానాలు చేయడము, అసలు ఎక్కడైనా మన కమ్యూనిటీ అంటే దానం చేయడం, అసలు సేవ దానం అంటే ఫస్ట్ మన కమ్యూనిటీ వాడే, అది దాంట్లో తిరిగే లేదు. సో అలాంటిది నాకు మన వైశ్యాకి వచ్చేప్పటికి ఏమైందంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా రావడం అనేది చాలా గ్రేట్, చాలా బాగుంది. వైశ్యాలో అసలు నేను రాకముందు కన్నా కానీ, రాకముందు జస్ట్ ఏదో కొంచెం మందికి తెలుసు, ఒక నా షాప్ ఉన్న ఏరియాలో మాత్రం తెలుసు. నేను టోటల్ ఇప్పుడు వివైశ్య వచ్చాక టోటల్ గా ఏపీ మొత్తం, తెలంగాణ వర్ధన్ ట్రావెల్స్ ప్రవీణే, ఇంకా అది లోకల్ టు గ్లోబల్, అది దుబాయ్ లో కూడా. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు నచ్చింది, నా డ్రీమ్ ఏదైతే ఉందో అనిల్ గుప్తా గారు ఆ డ్రీమ్ నెరవేరుస్తున్నారు. సూపర్. నాకు ఫస్ట్ నుంచి ఒక కోరిక ఉండేది. నేను గుమస్తాగా పనిచేసినప్పుడు మాది కొజరీ షాప్ అయితే మాకు మెటీరియల్ అంతా కూడా ఈరోడ్, తిరుపూరు, సేలం నుంచి వచ్చేది. అక్కడంతా ఇండస్ట్రియల్ కారిడార్. తర్వాత మనము ఇంకా వేరే ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాత చూస్తే అంత అహ్మదాబాద్ ఇండియాకి గుండెకాయ లాంటిది. ఇండస్ట్రీస్ కి ఏది కావాలని అక్కడి నుంచి వస్తుంది. మన సైడ్ ఏదైనా పేరుకి ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ ఒక రకంగా చెప్పండి మన ఒక ట్రైబల్ ఏరియా కింద లెక్క, ఏది దొరకదు ఇక్కడ. ఏదైనా కానీ మన చెన్నై పోవాలా, లేదంటేనేమో అహ్మదాబాద్ నుంచి రావాల్సింది తప్పితే ఈవెన్ హైదరాబాద్ లో కూడా అన్ని రకాలు మనకు దొరకవు. అట్లా అనిపించేది. తర్వాత నాకు ఏమనిపించిందంటే అసలు ఇదేంట్రా బాబు, మన తర్వాత జనరేషన్ పరిస్థితి ఏంది, మనం ఇంత కష్టపడి ఇక్కడ దాకా వస్తేనే ఎట్లా ఉంది, మన తర్వాత పిల్లల పరిస్థితి ఏంది ఏంటనే ఒకటి. తర్వాత జాబ్స్, అందరు ప్రతి ఒక్కళ్ళు వైశ్యాస్ అంటేనే ఇలా ఇచ్చే పరిస్థితి కానీ ఇట్లా తీసుకునే పరిస్థితి కాదు. కానీ అది మన జనరేషన్ తర్వాత ఇంకా లేదు. అందరు ఇట్లా అడుక్కునే తప్ప ఇలా ఇచ్చేవాడు కనిపించట్లా. జాబ్స్ అది నాకు ఎప్పటి నుంచో బాధ అనిపించేది. అరే మన అమ్మవారు కరుణతో మనం ఇట్లా ఉన్నాం, ఇంత సంతోషంగా ఉన్నాం, మన పిల్లల పరిస్థితి ఎవడో జీతం ఇస్తే వీడు బతికే పరిస్థితి అనగానే చాలా బాధేసేది. అందుకే మా పాపకు కూడా నేను ఫస్ట్ ఏం చెప్పాను, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయొద్దు, ఒకవేళ వెళ్ళినా సరే ఏంటి అనే ట్రైనింగ్ కోసమే వెళ్ళాలి తప్పితే మనం ఏంటి అనేది తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలి, అంత మించి ఉండకూడదు అని అనుకునేవాడిని. సో కానీ మెయిన్ పబ్లిక్ ఏంటి, మన కమ్యూనిటీ వాళ్ళు బయటికి వెళ్ళకూడడానికి రీజన్ ఏంటంటే జాబ్స్కి వెళ్ళడానికి ఒకరికి సపోర్ట్ లేదు. మన కమ్యూనిటీలో ఎవడికి వాడు సెల్ఫిష్గా ఎదుగుతాడు, వాడు అదృష్టం కూడా లేక లేదు. కానీ ఈయన ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు చూసావా, అది చాలా హార్ట్ఫుల్. ఏంటంటే మనం బతకడం ఒకటి, చాలే మనం తినేసాం, మనం బతికేసాం, మనం హ్యాపీగా ఉందో, మన జరుగుబాటు అవుతుంది కదా, ఇంకోటి గురించి ఎందుకు అని అనుకునేవాళ్ళు. అలాంటి స్టేజ్లో ఆయన మనసులో ఆలోచన వచ్చి ఆయన ఇది పెట్టడము, నా ఒపీనియన్స్కి బాగా దగ్గరగా ఉండే ఐడియాలజీకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. వివైశ్యాకి చాలా బాగుంటుంది, మంచి నెట్వర్క్, మంచి ప్లాట్ఫామ్ కూడా. అసలు మనము అంటాం కదా బిఫోర్ ఆఫ్టర్ అంటాం కదా. అవును, నా లైఫ్ అయితే కంపల్సరీ బిఫోర్ ఆఫ్టర్. అది బిఫోర్ వివైశ్య జస్ట్ ఓన్లీ ప్రవీణ్ ఉండేవాడిని, ఆఫ్టర్ వివైశ్య పూర్తిగా మారిపోయింది. బిజినెస్ వాస్తవంగా మనం బిజినెస్ చేసినా కూడా ఎక్కడెక్కడో సరికిస్తాం అనుకో, ఎవరికి అప్పియాలో తెలియదు, వాడు డబ్బులు ఇస్తాడో తెలియదు, ఎవడో తెలియదు. కానీ ఇప్పుడు నేను మన పూజిత కార్పొరేషన్ పెట్టాను కదా, యాక్చువల్గా నాదంతా ఫుడ్ ఇండస్ట్రీ. నాకు అసలు అంటే మా ఫాదర్ దగ్గర నుంచి నాకు వచ్చింది అదే, మా గ్రాండ్ ఫాదర్ వచ్చింది కూడా నాకు అదే. సో అలానే కాతే వాళ్ళదేమో రిటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్ అట్లా ఉండేది. మ్యానుఫ్యాక్చరింగ్ కొన్నాళ్ళు చేసి ఆపేశారు రైస్ మిల్. తర్వాత మనం వచ్చిన తర్వాత కంప్లీట్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఎందుకంటే మన పిల్లలు కూడా ఇలానే ఉంటాం అంటే ఎట్లా కుదురుద్ది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే మనమే తలుపు తీసి మనమే తలుపులు వేసుకుంటే మనం ఎంటర్‌ప్రెన్యూర్ కాదు.
అవును. పెద్ద పాలేరు కింద లెక్క. పెద్ద పాలేరు కింద లెక్క. ఏ, అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసాం కదా మేము మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చిన తర్వాత మేము రావాలి చేయాలని ఏం లేదు. మేము ఎక్కడి నుంచైనా గ్లోబల్ వైజ్ గా వర్క్ చేసేసుకుంటాం. ఆపరేటింగ్ చేస్తాం. అంత ఆపరేటింగ్ మనంతా క్లౌడ్ సర్వీస్ లో ఉంటుంది. సో ఇప్పుడు మేము ఎంటర్ప్రెన్యూర్ అని మాకు ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను మార్కెటింగ్ చేస్తాను, ప్రమోట్ చేసుకుంటా, ప్రొడక్ట్ చేస్తాను, కానీ ఇక్కడ వర్క్ చేసేంత వర్కర్స్ చేస్తాను, నేను చేయను కదా. సో ఇప్పుడు ఇది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అట్లాంటి టైంలో ఇది ఫుల్ఫిల్ అయిపోయింది, హ్యాపీనెస్ అనుకున్న తర్వాత కేదార్ కార్పొరేషన్ నెక్స్ట్ ఇంకోటి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పెడితేనే రేపు మన పిల్లలకి సాటిస్ఫాక్షన్. ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇంతవరకు అది అని అనుకున్నాం అనుకో, తర్వాత వాళ్ళకేమవుతుందంటే ఏదో పెట్టాలి మా నాన్న అని అనుకుంటారు. అదే డిఫరెంట్ సెక్టార్స్లో మనం బిజినెస్ చేస్తున్నాం అనుకో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి కూడా ఏమంటే మార్కెట్ కూడా ఒక్కో సంవత్సరం ఒక్కొక్క బిజినెస్ బాగుంటుంది, ఒక్కొక్క బిజినెస్ బాగోదు. సో ఆ బిజినెస్ బాగుంటే టైంలో మన పిల్లలు ఏమవుతారంటే వ్యాపారం లేదు, నేను ఈ అవసరంగా వచ్చాను, ఉద్యోగానికి వెళ్తే బాగుంటుంది. అలాంటి పరిస్థితి ఉండాలి అంటే డిఫరెంట్ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరం ఒక బిజినెస్ బాగుంది, ఇంకో సంవత్సరం ఇంకో బిజినెస్ బాగోపోయినా అట్లా ఏదో విధంగా మనకి ఇన్కమ్ అనేది బాగుంటుంది. అట్లా అనుకున్నాం. నేను పూజిత కార్పొరేషన్ పెట్టాను. ఏది ప్యాకింగ్ మెటీరియల్స్. ఇదంతా ఆల్రెడీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాం కదా. ఫుడ్ ఇండస్ట్రీలో కొన్ని ప్లస్లు మైనస్లు ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ చేసే బిజినెస్ నాకు అది. సో అందుకని దాంట్లోకి వచ్చా. లక్కీగా నాకు అప్పుడు ఏమైందంటే నాకు అసలు దాంట్లో జీరో ఎక్స్పీరియన్స్. మార్కెట్ తెలియదు, అసలు ఎవరికి అమ్మాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, సొంత ప్రాపర్టీ, మన అద్దెగా ఇవ్వట్లేదు. సో అద్దె డబ్బులు వచ్చినా చాలు, ఎంత వచ్చినా పర్లేదు అనుకున్నాను. అలా అనుకున్న టైంలో నేను ఒక హెల్త్ పరంగా అంటే పార్ట్నర్స్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి డిస్టర్బెన్స్ అయిపోయిన టైంలో నాకు మన పూర్ణిమ శ్రీనివాస్ గారు గొడవ చేసి నువ్వు అసలు ఇంత యాక్టివ్గా ఉంటావు, ఏంది అట్లా పిచ్చోళ్ళలాగా అయిపోయింది అని గొడవ చేసి, తర్వాత మన మోహన్ అరవపల్లి మోహన్ జీటీకే ఫౌండర్, తను వీళ్ళిద్దరు కలిసి నన్ను గొడవ చేసి గెస్ట్ మీటింగ్ రమ్మన్నారు. యాక్చువల్ పూర్ణిమ శ్రీనివాస్ గుంటూరు ఫౌండేషన్ అప్పుడే పిలిచారు నన్ను. శ్వేత మేడం గుంటూరు వస్తున్నారు, రా అని గొడవ చేసినా కూడా నేను రాలా. నాకు భయం. ఎందుకంటే మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ లో ఎన్ని రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మన వల్ల కాదు, మంచి రావాలి చెడ పేరు వచ్చింది నాకు అని చెప్పి భయంతో నేను దూరంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నా హెల్త్ ప్రాబ్లం అయ్యి నేను హాస్పిటలైజేషన్ అయ్యాను, అప్పుడు పూర్ణిమ శ్రీనివాస్ గారు గొడవ చేసి నువ్వు రావాల్సిందే గెస్ట్ ప్రోగ్రామ్ విజిటర్ కదా, జస్ట్ అంతే, నీకు నచ్చితే ఊడి లేకపోతే లేదన్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు మన కమ్యూనిటీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని పోయినాయి, నెగిటివ్ ఫీలింగ్స్ అని పోయినాయి. మీరు విజిటర్ గా వచ్చారు, మెగా విజిటర్ యాక్చువల్ గా నాకు ఆ రోజు ఏంది మనోళ్ళు ఇట్లా బ్లేజర్లు వేసుకొని ఇవన్నీ చెప్పడము, బయట వీడు మాట్లాడేది ఒకలా ఉంటుంది, ఆ మీటింగ్ వచ్చి మాట్లాడే డిసిప్లిన్ వేరుగా ఉంది. అసలు అవన్నీ చూడంగానే ఇదేంటి రోజు నేను చూసే మనుషులైన వీళ్ళు అనిపించింది. ఎందుకంటే బయట వీళ్ళు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నదన్నీ చూసిన తర్వాత ఆ రోజు సాయంత్రం లోపు సంపత్ గారిని ఫోన్ చేసి వేధించి నువ్వు ముందు నా అప్లికేషన్ ఫిల్అప్ చేస్తా చేయవా అని ఫిల్అప్ చేయించాను. నాది మా మేనలు ఇద్దరిది చేయించాం. తర్వాత జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు అనుకో, అది వేరే విషయం చెప్తున్నా. అట్లా మనం పూజిత కార్పొరేషన్ పెట్టిన తర్వాత నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు నాకు, రియల్గా చెప్పాలంటే. ఎందుకంటే కేదార్కి నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఇది బ్రాండింగ్ చేయడానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ చాలా, అసలు ఓ రోజు నిద్ర కూడా ఉండేది కాదు నాకు, అంత టార్చర్ అనిపించేవాడిని. ఎందుకంటే పెట్టాము, సక్సెస్ అవ్వాలి, ఫెయిల్యూర్ కాకూడదు. కానీ ఆ టైంలో మనం పూజిత పెట్టిన తర్వాత మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, దానికి కొంత సపోర్ట్ మేజర్గా మన గూగుల్ మమ్మీ చేసి పెట్టింది. దాని తర్వాత మార్కెటింగ్కి వచ్చేటప్పటికి మొత్తం అంటే ప్రొడక్షన్ బ్యాక్ ఎండ్ కానీ ఎలా చేయాలి ఏంటి అదంతా గూగుల్. దాని తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయడానికి ఎట్లా అనేది వివైశ్య. నేను నాకు 50% నా ఓన్ గా నేను కష్టపడితే రిమైన్ 50% వివైశ్య మెంబర్స్ సపోర్ట్ చేశారు. అంటే మన వాళ్ళు ఎక్కడ అన్ని ఊళ్ళో ఉన్నారు కాబట్టి మనకి ఏ అవసరం వచ్చినా జస్ట్ ఊళ్ళో సింగిల్ ఫోన్ కాల్ అంతే. అవును, అట్లా ప్లాట్ఫామ్ అలాంటి. అట్లా మనకేంటంటే మనోళ్ళు నెట్వర్కింగ్ ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మెయిన్ చైతన్య ఉన్నాడు అనుకో, చైతన్య వచ్చేసి మిల్క్ ప్రొడక్ట్స్ చాలా ఊర్లో అమ్ముతాడు. దాని ద్వారా నాకు చాలా బిజినెస్ సపోర్ట్ అయింది వాస్తవం చెప్పాలంటే. తర్వాత మనం వైజాగ్ మీటింగ్ పెట్టారు, బిజినెస్ సమ్మిట్, అది మేజర్ ప్లస్ పాయింట్ నాకు. అసలు ఆ రోజున నేను అంత పెద్ద స్టేజ్ మీద నా ప్రొడక్ట్స్ చూసుకోవడం అంటే నాకు ఇప్పటికీ అది స్వీట్ మెమరీ. ఏంటంటే బిజినెస్ చేస్తాం, ఏదో ఇప్పుడు నువ్వు వచ్చావు మాట్లాడుకోవడం చేస్తాం అంతవరకే, కానీ అంత పెద్ద స్క్రీన్ మీద ఆ రోజు సుజిత్ను చైతన్య నన్ను బాగా గొడవ చేసి మరి నువ్వు ప్రమోట్ చేయాల్సిందే అని చెప్పి కూడా, యాక్చువల్గా ఆ రోజు దానికి కట్టే డబ్బులు కూడా నా బర్త్డేనే. అంత పొజిషన్. అక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ అన్ని చూసిన తర్వాత కనీసం నేను ఎంతమంది నన్ను ఇంటరాక్ట్ అయ్యారంటే ప్రొడక్ట్స్ గురించి కానీ అట్లా సుమారు ఒక 60 మంది నా దగ్గర కాంటాక్ట్స్, విజయనగరం కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ అట్లా చాలా మంది
మాట్లాడారు. ఇంకా అప్పుడు నాకు ఒక ఫుల్ Confidence. స్ట్రెంగ్త్ వచ్చింది. నేను అసలు నా కంపెనీ తీయాల్సిన అసలు ఎప్పటికి ఉండదు. అంతేగా మరి. నేనేదో తప్పు పని చేసుకుంటే తప్పితే నా కంపెనీ తీయాల్సిన అవసరం ఉండదు, లేదంటే నేను చేయాల్సిన ఉంటే ఇంక చేయాల్సిన పని లేదురా అనుకునే స్టేజ్ తీయాల్సింది తప్పితే బిజినెస్ రాదని భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే మేజర్ సపోర్ట్ వచ్చేసింది. సుమారు ఇప్పుడు 2000 మంది మన వీవైషా మెంబర్స్ ఉన్నారు. ఈ 2000 మంది మెంబర్స్ కి మన దగ్గర నుంచి వెళ్తూ ఉంటది కదా మన ప్రొడక్ట్ ఏంటి, ఎవరు ఉన్నారు ఏంటి అనేది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంటైర్ వీవైషా మొత్తంలోకి వెళ్ళి ప్యాకేజింగ్ మెటీరియల్స్ అమ్మేవాడిని నేను ఒక్కడిని. సూపర్. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను ఒక్కడినే. అంటే ఇంకెవరన్నా అంటే సైడ్ గా అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఇప్పుడు హార్డ్వేర్ అమ్ముతుంది, దాంట్లో యాడ్ ఆన్ ప్రొడక్ట్ ఉండొచ్చు, కానీ స్పెషలైజ్డ్ గా ఉన్నది మాత్రం నేను ఒక్కడినే ప్యాకేజింగ్ మెటీరియల్స్. సో అందువల్ల మనకి బెంగళూరు నుంచి బిజినెస్ వస్తుంది. తుమ్కూరు, మన రీసెంట్ తుమ్కూరు కూడా అమ్మాను. నవీన్ లింగం అని మనకి మనం ప్రోగ్రామ్ లో పరిచయం అయ్యాడు. తర్వాత బ్రాస్ బ్లిస్ అని చెప్పని బెంగళూరులో ఉంది, వాళ్ళకి మనం పంపిస్తున్నాము. అట్లానే ఇప్పుడు చైతన్య ద్వారా చాలా మంది మిల్క్ ఫ్యాక్టరీ, ఐస్ క్రీమ్ కంపెనీస్ కి వీళ్ళందరూ మనం సప్లై చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మెగా మన వాళ్ళు ఇండస్ట్రియల్ విజిట్ పెట్టారు. ఇండస్ట్రియల్ విజిట్స్ పెట్టడం వల్ల ఆ కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను కొలాబరేట్ అవుతున్నా. అట్లా ఓవరాల్ గా లెక్కేస్తే నేను జస్ట్ ఒక ట్రాక్ సెట్ చేసుకుంటే దాని తర్వాత పని అంతా వీవైషా చేసుకుంటుంది. అంటే నా బిజినెస్ ని నేను ఒక్కడిని ప్రమోట్ చేయడం కాకుండా ఎంటైర్ ఇప్పుడు మన గుంటూరులో ఉన్నటువంటి వరుణాలో ఉన్న 50 మంది మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వారము నాది స్టేటస్ పెడుతున్నారు. ఈ రోజు కూడా చాలా మంది స్టేటస్ లో పెట్టారు. ఇప్పుడు జస్ట్ నువ్వు రావడానికి ముందు కూడా నేను విజయవాడ ఒక మార్వాడి ఆయన ఫోన్ చేశారు. వాసి హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు స్టేటస్ లో పెట్టారండి, మీరు స్టాఫింగ్ బిల్ అమ్ముతారంట కదా అని. ఓకేనండి అదేంటి అని రేట్లు అవి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టైం ఆర్డర్ చేస్తాను. ప్రెసెంట్ ఆల్రెడీ నిన్ననే 50 రోల్స్ వచ్చినాయి. ఆయన అడిగాను క్వాలిటీ ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటే నేను దాదాపు 2 years నుంచి వాడుతున్నాను అని. అట్లా ఇప్పుడు మన 2021 డిసెంబర్లో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం అమ్మే బిజినెస్ లో ఆల్మోస్ట్ 50% వీవర్స్ సపోర్ట్ తోటి నడుస్తుంది. సూపర్ గా మరి. సో బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నది వీవైష్ అనేది. మంచి బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ మనకు కొత్త కొత్త సలహాలు కానీ మనకు తెలిసింది కొంచెమే, తెలియాల్సింది చాలా ఉంది. నేను అందుకే మన వాళ్ళందరూ కూడా నేను రెగ్యులర్ చెప్పేది ఏంటంటే వీవైషాలకు వస్తే బిజినెస్ వస్తుందా రాదని క్వశ్చన్ చెప్పకండి. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ లో ఇప్పుడు 40 మంది 50 మంది మెంబర్స్ ఉన్నారు ఒక హౌస్ లో. ఈ 50 మంది రకరకాల వ్యాపారాలు చేస్తారు. ఈ రకరకాల వ్యాపారాలు చేసే దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో బిజినెస్ చేస్తారు. ఆ ఐడియాలజీని మన దానికి అడాప్ట్ చేసుకోండి. అంతే. ఇప్పుడు నువ్వు చేసే బిజినెస్ లో నువ్వు ఒక రకంగా స్టైల్లో చేస్తావు, దాన్ని నా దానికి ఎందుకు నేను అడాప్ట్ చేసుకోకూడదు ఆ ఐడియాలజీని. అట్లా రెండోది ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆ ఇష్యూ నుంచి ఎట్లా బయటకు వస్తున్నావు అని నువ్వు షేర్ చేస్తున్నావు. సో అలాంటి ఇష్యూనే నాకు కూడా వచ్చినప్పుడు నేను ఎలా బయటికి రావచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ధైర్యం. ఇప్పుడు నేను తుమ్కూరు ఆయన ఫోన్ చేస్తున్నాడు, సార్ పంపిస్తారా అన్నాడు. నేను డబ్బులేం అడగలేదు అసలు, ఆయన పంపించేశాను. ఆయన డబ్బులు పంపించారు. అది ఇప్పుడు నేను బయట పర్సన్కి అయితే నేను పంపిస్తాను, డబ్బులు ఇస్తారా డబ్బులు ఇస్తారా ఎప్పుడు తెలుసు. అట్లానే మనం బెంగళూరు పంపించాము. వాళ్ళు పంపిమంటారు, ఏం పర్లేదు స్టాక్ వచ్చాక మీరు చూసుకొని సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత పంపించండి. హౌస్ మెంబరు అతని గుంటూరులో వర్క్ వచ్చింది. ఓకే. అప్పుడు మన ఎక్స్ గ్లోబల్ ప్రెసిడెంట్ గణేష్ గారు ఉన్నారు. ఓకే. ఏం చేయాలి, ఒక్క ఫోన్ కాల్ నాకు పెట్టారు, ప్రవీణ్ ఇంకా మా ఫ్రెండ్ మా అమ్మాయి హౌస్ మెంబర్ గుంటూరులో వర్క్ ఉంది, ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు నాకు గుంటూరులో అనగానే ప్రవీణ్ గుర్తొచ్చాడు అని అన్నాడు. ఓకే సార్ అన్న కరెక్ట్గా పావుగంటలో వర్క్ చేసి పెట్టేశాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మనకి ఏ అవసరం సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా చాలు కదా. వాస్తవంగా అయితే ఇలాంటి సపోర్ట్ ఉంటే కనుక ఎవడు ఉద్యోగాలకు వెళ్ళడు. చాలా మందికి అసలు ఇలాంటి ప్లాట్ఫామ్ ఉన్న సంగతి తెలియదు. ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనం ఏదో చేస్తున్నాం కానీ మనం మీడియా సపోర్ట్ తీసుకోవట్లా ఎక్కడ కూడా. రెండోది సోషల్ మీడియాలో కూడా మన ప్రమోషన్ అనేది ఎట్లా ఉందంటే ఒక 10% కూడా ఉండట్లేదు. రియల్ గా చెప్పండి మనం చేసే యాక్టివిటీస్ లో. బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అని కూడా తెలియదు నాకు. ఇందాక ఉన్నావు కదా అరవపల్లి మోహన్ కృష్ణ అని మా ఫ్రెండ్ అతను. యాక్చువల్లీ నన్ను కూడా మేమందరం బయట గ్యాదర్ అవుతాం అంటే వీవైష్ అంటే నేను అడిగా ఏంటి వీవైష్ అంటే ఏంటి అన్న. అప్పుడు ఎవరిని అడిగాను, రామకృష్ణ ఆర్కే అన్న అడిగాను నేను. అన్న ఆర్కే అన్న ఏంటి అన్న అసలు వీవైష్ అంటే ఏంటి అంటే అప్పుడు చెప్పాడు ఇట్లా బిజినెస్ ఆర్గనైజేషన్ అందరం కలిసి సో చాలా టైప్ ఆఫ్ బిజినెస్ కేటగిరీస్ ఉంటాయి అంటే నేను కూడా వస్తానన్నా ఒకసారి నన్ను జాయిన్ చేసుకున్నాను అంటే అప్పుడు యాక్చువల్లీ నా కేటగిరీ లేదు. మెడికల్ లేదు. అప్పుడు భర్తీ సుజిత్ గారు సరే అయితే సంపత్ గారు అన్నాడు. సంపత్ గారు చెప్తే ఇట్లా మా ఫ్రెండ్ ప్రవీణ్ పరిచయం ఏం చేస్తామంటే ఇట్లా మెడికల్ షాప్ ట్రైన్ టికెట్ చేస్తానంటే ట్రావెల్ మా దానికి ఖాళీగా ఉందమ్మా
నా షాప్ పేరు వర్ధన్ మెడికల్స్. దాని వర్ధన్ సంపత్ ట్రావెల్స్ గారే చేసేసారు. నామకరణం చేశారు దాన్ని. ఏమని? వర్ధన్ ట్రావెల్స్. ఓకే. నువ్వు లోపలికి వచ్చేసాయి పెట్టి లోపలికి వచ్చామన్నాడు. ఏ రోజైతే నన్ను ఎంటర్ యాక్చువల్లీ చేసి ట్రావెల్స్ బిజినెస్ లేదు, ముందు ఏదో జస్ట్ కొంచెం కొంచెం చేసుకుంటా. ఓకే. సపరేట్ ఫరమే లేదు నాకు అసలు. అది లేదు, లిటిల్ లిటిల్ బిట్ షాప్ లో చేసుకుంటా. అడిగిన టికెట్ కొడతా ఉంటా అంతే. ఓకే. అలాంటిది సంపత్ గారి వర్ధన్ ట్రావెల్స్ అని నా షాప్ కి నామకరణం చేశారు ఆ రోజు. సో అలా చేసి వర్ధన్ ట్రావెల్స్ లో సంపత్ గారు కూడా పార్ట్నర్. బ్యాక్ అండ్ పార్ట్నర్. అలాగా నా జర్నీ అనేది చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు విమర్శలకు వచ్చిన తర్వాత నీకు కొత్త బిజినెస్ స్టార్ట్ అయినట్లే. బిజినెస్ స్టార్ట్ అయింది. ప్లస్ కనెక్షన్స్ బాగా పెరిగినాయి, పరిచయాలు బాగా పెరిగినాయి. నాకు ఏదైనా అవసరమైనా సరే ఇప్పుడు నేను ఓన్లీ ఫోన్ కాల్ ద్వారానే పని చేసుకుంటాను. లేదని అర్థం నేను అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్ గా అలా మాకు కూడా చాలా అడ్వాంటేజెస్ అయినాయి రియల్ గా చెప్పాలంటే. ఫస్ట్ నా పెద్ద బిజినెస్ ఏం రాలా నా ప్యాకేజ్ మెటీరియల్స్ కి. నేను కూడా వీళ్ళందరిలానే కొంచెం ఫస్ట్ డిసప్పాయింట్, ఏంటి వీళ్ళందరూ ఏదో బిజినెస్ వచ్చి బిజినెస్ నాకేం బిజినెస్ ఏం రాలేదు ఏందబ్బా అనుకున్నా. కానీ తర్వాత నేను రోజు తిరిగి గురించి ఆలోచిస్తే నాకు ఏ వస్తువు కావాలన్నా కూడా నేను బయటికి వెళ్ళే పని లేకుండా ఫోన్ చేసి మాకు కావాలంటే అని అంటే అట్లా వాళ్ళు పంపించేసి. నేను అదే చెప్తా. ఇప్పుడు నేను నాకు ఏసీ కావాలని కానీ మన ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే పంపించేశారు. తర్వాత జస్ట్ ఊరికి మా వాళ్ళు అన్నారు, అది బయట ఎంక్వైరీ చేయరా అన్నారు. రేట్ ఎంత కదా ఎంక్వైరీ చేస్తే 3000 డిఫరెన్స్ ఉంది. అట్లా 2 ఏసీలు తెప్పించా, ఇంట్లో కొట్టి ఇక్కడ 6000. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయట ఏసీ కొనంటే మనం రోజు పని వేస్ట్ చేసుకుని పోవాలి, దాని నుంచి లోతుపాట్లన్నీ తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకుంటారు, ప్లస్కి వెళ్తారో మైనస్కి వెళ్తారో నాకు తెలియదు. దాంట్లో ఆయన ఒకటి చెప్పాడు, బాబు నీకు ఈ బడ్జెట్ ఈ పరిస్థితి నీ ఫ్యాక్టరీలో ఉన్న దానికి ఇదైతే కన్వీనియంట్ గా ఉంటుంది, తీసేసుకో, ఇబ్బంది ఏం లేదు. నిన్న కూడా నేను రీసెంట్ గా మన ఎంఎంఈ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళా. మొన్న వస్తా మా లేచి స్టెబిలైజర్ కాలిపోయింది. ఫోన్ చేశారు, ఉన్నాయా మరి అమ్మ అన్నాడు. నేను ఏమన్నా వెళ్ళాను సార్, ఎంత అన్నాడు. ఇంత సార్ అమ్మ అని ఇచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత బయట చాలా మంది నేను అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి క్యారీ చేస్తాను చూసి చాలా మంది ఎక్కడ కొన్నా పలానా చూడన్నా ఎంత రేట్ అంటే పలానా అంటే కొంచెం బెస్ట్ ప్రైస్ ఇచ్చారు నీకు, చాలా మంచి ప్రైస్. లేదు శ్రీనివాస్ గారి దగ్గర అయితే నాకు అంటే మిగిలిన కన్నా శ్రీనివాస్ గారు ఎంఎంఈ శ్రీనివాస్ గారి లక్ష్మీ వాసి హోమ్ అప్లయన్స్ లో నాకు ఫస్ట్ ఈయన ప్రైసెస్ చూసుకొని చెప్తాడా అనిపించింది. కారణం ఏంటంటే ఆ రేట్లు అంత డిఫరెన్స్ ఉన్నాయి. షార్ట్ ఏది ఎంఆర్పీలు ఎంత ఉన్నాయి, ఈయన ఇంత తక్కువ ఇస్తాడు అసలు ఏంటి. ఒకసారి ఒక ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సార్ నేనేం తీసుకెళ్ళాను మీకు గుర్తుందా అని అడిగా. సార్ ఈ ఐటమ్ అంటే మీకు తీసుకెళ్ళింది అన్నాడు. మరి ఇంత తక్కువ అన్నా, అంతే సార్ దాని రేటు అని అన్నాడు. నాకు అసలు మైండ్ పోయింది. చాలా ప్లస్ అన్న, ఎందుకంటే మనం నేను ఇప్పుడు యాక్చువల్ గా వైజాగ్ లో ప్రోగ్రామ్ వెళ్ళేటాన్ని నేను సుమారు ఒక 6 months బిజినెస్ సమ్మిట్ కి వెళ్ళేటానికి అక్కడ అనిల్ గుప్తా గారు ప్రివిలేజ్ మెంబర్షిప్ ఇట్లా ఇస్తున్నాము అన్న తర్వాత అందరూ ఫస్ట్ నేనే వింటారు. అందరూ ఆశ్చర్యపోయారు, అరే అసలు నువ్వు విన్నావా, ఏం చెప్పారు అని అన్నారు. 1 lakh మెంబర్షిప్ అది అన్న తర్వాత విన్నాను అన్న తర్వాత కిందకు వచ్చా కూడా నన్ను ఆట పట్టించారు. అయినా సరే నేను దాని గురించి ఆలోచన ముందుకు వెళ్ళిపోయా. నాకు ఎందుకు అనిపించిందంటే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే, జనరల్గా కొంతమంది ఏంటంటే ఎదుగుతూ ఉన్నప్పుడు ఈర్ష్య చూస్తే బయట వాళ్ళు చాలా మంది ఉంటారు, దాన్ని తొక్కేయాలని చెడగొట్టాలని రకరకాల మన మైండ్ సెట్ మార్చాలని రకరకాలు ఉంటారు. అలాంటి మైండ్ సెట్లో మనల్ని ఏమన్నా డైవర్ట్ చేస్తే, మనం ఏమైనా డైవర్ట్ అయిపోతే వైశ్యాకి దూరం అయిపోతానని భయంతో కట్టాను నేను. యాక్చువల్ వాళ్ళు కట్టే రోజు నాకు డబ్బులు కూడా లేవు. అసలు నేను చాలా టైట్ పొజిషన్, ఎందుకంటే పార్ట్నర్షిప్ డైవర్స్ అయిపోయి మేము అంతా ఫైనాన్షియల్గా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను నేను. కానీ అక్కడికి వచ్చి అదంతా చూసిన తర్వాత నాకు అప్పుడు ఏమనిపించిందంటే, సో నాకు అసలు ఇబ్బందే లేదు, ఎందుకంటే ఎంతమంది నా కంపెనీని సపోర్ట్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, సో ఎక్కడికైనా నా ప్రొడక్ట్స్ గురించి నాకు ఇబ్బందే లేదు అనిపించి ధైర్యం చేశాను నేను. అట్లా నేను మెంబర్షిప్ కట్టేసా డబ్బులు. అట్లా కట్టిన తర్వాత కూడా నన్ను కొంతమంది ఏంటి అని కొంచెం బ్లేమ్ చేసినా సరే నేను ఒకటే సమాధానం చెప్పాను, నేను ఎప్పటికీ దాని నుంచి విడిపోకూడదు. అలాంటి విడిపోకుండా బంధం కావాలి అంటే నేను లాక్డ్ అయిపోవాలి అక్కడ. సో ఇప్పుడు నేను కట్టింది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మన వాళ్ళు తీసుకునే మెంబర్షిప్కి మన వడ్డీ 1 రూపీ వడ్డీ లెక్కేసినా కూడా ఆ మెంబర్షిప్ ఫీజే అవుతుంది, ఇంకోటి కాదు. రెండోది ఏంటి, ఇప్పుడు మన హోస్టింగ్ ఫీజు కడుతున్నాం. యాక్చువల్గా ఆ హోస్టింగ్ ఫీజు మనం వెళ్తాం, తింటాం, వస్తాం, ఓకే, సమ్ అమౌంట్ అక్కడ అయిపోయింది అనుకుందాం. ఇంకా అడిషనల్ ప్రాఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను మా ఇంట్లో నేను హోమ్ అప్లయన్సెస్ తీసుకున్నాను, ఏది మన బ్రాండ్ స్టోర్ అవి మొత్తం లెక్కేస్తే చాలా డిస్కౌంట్ వచ్చింది. అట్లానే శ్రీ కుసుమ్లో నేను డ్రెస్సులు తీసుకున్నా, కుసుమ్ దగ్గర డ్రెస్సులు తీసుకున్నా. ఆయన నా కళ్ళ ముందే ఇన్స్టామార్ట్లో నుంచి వచ్చిన కస్టమర్స్ అడిగితే ఎంఆర్పీ రేట్లో పైసా కూడా తగ్గించలేదు ఆయన. మా వర్క్ అందరికి స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు. ఈ డిస్కౌంట్ అని టోటల్ చేసుకుంటే నేను కట్టే డబ్బులకి చాలా రేట్లు ఎక్కువ వస్తాయి నాకు.
అంతే వాస్తవం. అట్లా డిస్కౌంట్స్ అన్న ఒకటేను, నాకు వేరే మన బిజినెస్ మన అనే feeling ఒకటి. నా బిజినెస్ వేరే, నేను నాకు వివేషాలు వేరే బిజినెస్ జరగకపోయినా సరే నేను మనకి తీసుకున్న ప్రాఫిట్ మనకి లాభం పొందుతున్నాక చాలా విషయాల్లో ప్రాఫిట్. అదొకటి మనకి ఏదైనా పరిచయాలు ఏర్పడుతున్నాయి, ప్లస్ ఫోన్ కాల్స్ ద్వారా పనులు అయిపోతున్నాయి. మనము బయటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రొడక్ట్ గురించి కనుక్కోవాలి. మన వాళ్ళు ఇది కనుక్కోగల అన్న నాకు ఇది కావాలంటే వాళ్ళే మంచి సజెస్ట్ చేస్తారు. మంచి సజెస్ట్. ఇప్పుడు నాకు మొన్న బార్ కోడ్ మిషన్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, బార్ కోడ్ సాఫ్ట్వేర్. యాక్చువల్ ఆ బార్ కోడ్ బుర్ర ప్రపంచం నాకు ఇంతవరకు ఇప్పటికి ఎక్కలేదు రియల్గా చెప్పాలంటే. చాలా సార్లు ట్రై చేసి నా ప్రొడక్ట్స్ బార్ కోడ్ లేదు, ఇప్పటికీ లేదు స్టిల్. ఏంది నాకు అసలు వేరే కస్టమర్ కంపల్సరీ కావాలన్నారు, అది వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి స్టాక్, అది మనం బిల్ చేస్తాం వాళ్ళు ఎత్తుకుంటాడు, అది వేరే విషయం. కానీ అది బార్ కోడ్ మ్యాండేటరీ కావాలి. అప్పుడు నేను ఎవరిని అడగాలి, ఈ నాలెడ్జ్ అంతా నాకు తెలియదు. శివకోటేశ్వర గారికి ఫోన్ చేశారు, ఎస్ఎస్ సొల్యూషన్స్. సార్ నాకు పరిస్థితి ఇది అన్న, అసలు దాని నుంచి మర్చిపోయి నేను చూసుకుంటా అన్నారు. అంతే, సూపర్. కరెక్ట్గా 1 అవర్లో నాకు మిషన్, స్టిక్కర్ మొత్తం, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం అన్నీ వచ్చేసి. అదే మనం బయటకు వెళ్ళాలంటే అట్లానే టాలీ నేను యాక్చువల్గా మన ఊబేశ్వర్ రాకముందే నేను వాడుతున్నాను. నాకు కంపెనీ పెట్టింది 2012 పెట్టాను. ఆల్మోస్ట్ అప్పటి నుంచి మేము వాడుతున్నాం. అంటే ఈశ్వర గారు అప్పటి నుంచి నా పరిచయం ఉంది. బట్ ఏంటంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. తర్వాత మనం దీంట్లో కొలాబరేట్ అయిన తర్వాత ఈశ్వర గారు నాకు చాలా అడ్వాంటేజెస్ చేశారు. టాలీలో నాకు ఏ కోరిక ఉంటే ఆ కోరికలన్నీ ఆయన నెరవేర్చారు. అట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ చేసే బిజినెస్ ని, ఇప్పుడు సురేష్ ఉన్నాడు, నాకు గూగుల్లో రివ్యూస్ కావాలన్నాను, నా వెబ్సైట్ మోడరేట్ చేయమన్నాను. వెబ్సైట్ నేను ఏదో నా చేతనే నేను చేసుకున్నా అనాది కాలంలో, ఎప్పుడు 2012లో. తర్వాత ఇప్పుడు కాలం మారిపోయింది, దాని దగ్గర డిజైనింగ్, కలరింగ్ మొత్తం మారిపోవాలి, గూగుల్ రివ్యూస్ కావాలి, తర్వాత డిజిటల్ పోస్టర్స్ కావాలి, ఇవన్నీ. అప్పుడేంటి నేను బయటికి వెళ్తే చాలా ఎక్కువ దొబ్బేవాళ్ళు. ఇంకా తర్వాత తను సార్ ఇవన్నీ వద్దు, నాకు వదిలే నేను చూసుకుంటా అన్నాడు. ఓకే అండి అన్నా, ఆయనకు అప్పు భరోసా. మనం కూడా ఏంటంటే మనకు మన మనుషులు, అది అంతే అంతా మనమే కదా. కాబట్టి మనకి ఎక్కడే వర్క్ అనేది అయిపోతుంది. బెస్ట్ ప్లాట్ఫామ్ వివేష్ అనేది, బిఫోర్ ఆఫ్టర్. దాని గురించి మనం అసలు ఎంత చెప్పాలో తక్కువ వివేష గురించి చెప్పాలంటే. కాకపోతే ఒకటబ్బా, దీంట్లో ఏంటి అంటే ఒక కేటగిరీ సంబంధించి ఒక వ్యక్తికే ఇస్తారు. అవును, అంతే. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఊర్లో ఒక 2 హౌస్లు 3 హౌస్లు ఉంటాయి. 4వ హౌస్ ఫామ్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే అన్ని కేటగిరీస్ భర్తీ అయితే కానీ ఫామ్ అవ్వాలి. ఇది ఒకటే దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనుకుంటే మనం ఎందుకు పెట్టాము అంటే, అట్లాగా వచ్చిన ప్రతి ఒక్క మెంబర్కి కూడా సాటిస్ఫాక్షన్ చేయాలి, ప్లస్ వాళ్ళకి న్యాయంగా బిజినెస్ సపోర్ట్ రావాలి, అన్ని రావాలి. ఒకే కేటగిరీలో 2 ముగ్గురు ఒకే హౌస్ లో ఉంటే వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఈ విషయాలు మెయిన్ హెడ్ టేబుల్ ఎవరైతే ఉంటారో పై ఎత్తున దీని అంతా అంటే మెంటర్స్ అంటే దీన్ని ప్రమోట్ చేసి ఈ యాక్టివిటీస్ అన్ని ఇలా ఉండే ఇలా ఉన్నాయి, వాళ్ళందరూ ఆషామాషిగా ఏం ఆలోచించారు. వాళ్ళు ఒక్కొక్క యాక్టివిటీ పెట్టినప్పుడు నేను చూస్తా కదా, దాన్ని ఎంత రీసెర్చ్ చేసి ఎంత బాగా ప్రపోజ్ చేశారా అనిపించింది. కానీ కొంతమంది ఇదేంది అదేంది అంటారు, కానీ రియాలిటీలోకి వెళ్తే వాళ్ళు ఒక 30 సెకండ్స్లో మీ గురించి చెప్పండి అన్నప్పుడు, కానీ నేను ఫస్ట్లో అనుకున్నాను ఏంటి 30 సెకండ్స్ నా గురించి నేను ఏం చెప్తాను అని అనిపించేది. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను వెళ్ళి ఎవరికి వెళ్ళినప్పుడు నా గురించి నేను చెప్పాలి సోజ్ చెప్తే వాడు ఎండవు అంతే. సో ఆ 30 సెకండ్స్లోనే నేను ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో, నేనేంటి, నా ఫర్మ్ బిజినెస్ ఏంటి, నా మెయిన్ ఆస్పెక్ట్ ఏం కావాలి అనేది ఆ 30 సెకండ్స్ నేను వాళ్ళకి చెప్పగలిగాలి. వాడు మైండ్. అందుకే మన మీటింగ్ లో కూడా ఏం చెప్తారంటే, మీ సూపర్ మినిట్ ప్రెజెంటేషన్ ఎలా చెప్పాలి అనేది కూడా ఓన్లీ కీ పాయింట్స్. ఆ 30 సెకండ్స్ లో కీ పాయింట్స్ చెప్పాలి. ఆ చెప్పే కీ పాయింట్ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు ఉండాలి. అట్లానే 8 minutes ప్రెజెంటేషన్ అనేవాళ్ళు. 8 minutes నా కంపెనీకి నేను ఏం చెప్పాలి అని అనుకునేవాడు. తర్వాత 2-3 సార్లు చెప్పిన తర్వాత ఓకే దీని థియరీ ఇదే ప్రోగ్రామ్ లో. బ్యాక్ ఎండ్ లో మనకు బెంగళూరులో శ్వేత మేడం ఉంటారన్న. టోటల్ ఆఫీస్ వర్క్ కానీ టోటల్ వివేష్ వర్క్ అంతా శ్వేత మేడం చాలా హార్డ్ వర్కర్ కూడా. మనం ఏ టైంలో మెసేజ్ డ్రాప్ చేసినా, కాల్ చేసినా మేడం విసుక్కోరు అసలు. ఏంటి ప్రవీణ్ గారు ఏం మేడం ఇది కావాలండి అంటే ఓకే అమ్మా అంటారు. ఫ్యూ మినిట్స్ అంతే. ఎందుకు చేసావు, ఏమిటి అసలు అలా ఏం మాట్లాడతారు. కానీ ఫుల్ హార్డ్ వర్కర్ శ్వేత మేడం, సూపర్. ఎస్పెషల్లీ పర్టికులర్ పర్సన్ అని నేను ఎవరిని చెప్పను, కానీ వాళ్ళు బయట ఎట్లా ఉన్నా ఉండని ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక అంటే ఆయన పెట్టిన ముహూర్తం అట్లాంటిదేమో మేబీ నాకు తెలిసి. అది ఒక డెడికేట్గా ఒక దేవుడి కార్యక్రమం మనం ఎంత అయితే డెడికేట్ అవుతూ చేస్తామో
ఇప్పుడు వరకు చూసా కదా, పిఎస్టీస్ కానీ జోనల్లో కానీ గ్లోబల్లో కానీ చూస్తున్నా కదా. ఇప్పుడు మహేంద్ర గారు, అతను శ్రీనివాస్ గారు, సుమన్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ చూసాం కదా. అందరితో పరిచయం ఉంది. బట్ ఇంతమందిని గుర్తుపెట్టుకోవడము, మన ఫోన్ చేయగానే, ఇప్పుడు సుమన్ కుమార్ గారు నిన్న మీటింగ్కి వచ్చారు, రావడంనే మనల్ని చూసి హాయ్ సకల కుమార్ అని పిలిచేశారు. సో ఇంతమంది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. గ్లోబల్ వైజ్ గా గుర్తుపెట్టుకొని మనం ఏం నేచర్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాము, మనతో మనం ఎక్కడ గుంటూరు, సార్ ఎక్కడ ఆయన అంత పెద్ద ప్రొఫెసర్ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడంటేనే మాకు అది చాలా గ్రేట్. రెండోది ఏంటంటే, మనం ఇది కావాలి అని మనం అడిగితే ఏ క్షణాన్ని సరే మనం ఫోన్ చేస్తే, మహేంద్ర గారైనా సరే మనం ఫోన్ చేస్తే, సరే మాకు ఇది కావాలండి అంటే ఓకేనమ్మా నేను చూసుకుంటాను. కాదు అది మరి ఇన్సైడ్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంత ట్రైన్ అయ్యారా, లేదా అవుట్ సైడ్ లోనే అంత ట్రైన్ అయ్యారా నాకైతే తెలియదు. నేనైతే మాత్రం నా గురించి చెప్పాలంటే కంపల్సరీ ఇన్సైడ్ లోకి వచ్చిన తర్వాత ట్రైన్ అయ్యాను. అది మాత్రం నాకైతే ఒక కాన్ఫిడెంట్ ఉండేది. ఇంతకు ముందు భయం ఉండేది. ఏంది, రేపు మన పిల్లల్ని మన బిజినెస్ లో రావాలని కోరుకుంటున్నాము, వీళ్ళు బిజినెస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంటాడు, ఇవాళ ఇంత కాంపిటీషన్ మార్కెట్ ఇట్లా నడుస్తూ ఉంది, రేపు ఫ్యూచర్ ఏంది పరిస్థితి అని. ఇప్పుడైతే మాత్రం పక్కా నేను మా అమ్మాయి 4th ఇయర్ వచ్చేసింది. రేపు 1st తారీఖు నుంచి 4th ఇయర్కి వస్తుంది. నేను పాప కూడా చెప్పాను, 2-3 years నువ్వు ట్రైన్ కోసం బయట జాబ్, ఆఫ్టర్ దట్ నువ్వు వచ్చేసి ఏదో ఒక ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రెన్యూర్గా నువ్వు రావాలి, చేయాలి. నాకు ఎవరు సపోర్ట్ ఉంటారు క్వశ్చన్ ఇప్పుడు మా అమ్మాయి అడగట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2-3 times మన మీటింగ్ అటెండ్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది యాక్టివిటీ అన్ని చూసింది కదా. సో ఇంకా తనకి భయం లేదు. మన వెనక మన ఫ్యామిలీ 50 మంది ఉన్నారు. ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు, ఇంకా మనల్ని ఎవడు పెద్ద ఫ్యామిలీ ఉంది కదా వెనక. అది ఏ అవసరం వచ్చినా, ఏ నైట్ టైం ఫోన్ చేసినా, మనకి ఏది కావాలన్నా, ఇప్పుడు నాకు ఇది ఒకటి ధైర్యం ఉంది. ఇప్పుడు వాడు బెంగళూరు ఇస్తాడా, హైదరాబాద్ ఇస్తాడా, చెన్నై ఇస్తాడా జాబ్, అక్కడ నాకు ఎవరు ఉంటారని భయం ఉండేది. ఎక్కడ ఏ ఊళ్ళో ఇచ్చిన పర్లే, ఏ స్టేట్ లో ఇచ్చిన పర్లే, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఏ ఊరైనా మన వాళ్ళు ఉన్నారు. నేను కేదార్ పెట్టినప్పుడు కూడా నేను ఫస్ట్ అప్పట్లో కూడా నేను అదే ఆలోచించేవాడిని. ఎందుకంటే మన ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళినా చేసినా మనకంటూ ప్రతి ఊళ్ళో ఒక నెట్వర్కింగ్ కావాలి. అలాగనే మన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెడితే ప్రతి ఊళ్ళో మన వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా మన ఫ్యామిలీ ఉపయోగపడతారు. ఇప్పుడు అంత మించిన పెద్ద ఫ్యామిలీ వచ్చేసింది. అంత మించి పెద్ద నెట్వర్క్ ఇది. అందులో పెద్ద నెట్వర్క్, పెద్ద ఫ్యామిలీ వచ్చేసింది. అందులో ఇప్పుడు గ్లోబల్ వైజ్ గా అది దుబాయ్ పోయినా, రేపు షార్ట్లీ చైనా, ఆస్ట్రేలియా కూడా అంటున్నారు, యుఎస్ అంటున్నారు. అవును, చాలా బాగుంది, మంచి నెట్వర్క్ అనేది, మంచి ప్లాట్ఫామ్ కూడా. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, అంటే మేము మీకు చెప్పేంత టోనీ కాదు, ఎందుకంటే మీరు జోనల్ లెవెల్లో ఉన్నారు. ఎవరైనా సరే మీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరినైనా సరే మన దాంట్లో కొన్నాళ్ళు ట్రైనింగ్ అవ్వమనండి. ఇప్పుడు యాక్చువల్గా ఎంబీఏ చేసిన, ఎక్కడికి వెళ్ళిన బిజినెస్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్లో కానీ, లేకపోతే ఎంబీఏ నేర్చుకున్నప్పుడు కాలేజీల్లో కానీ, బీ స్కూల్స్లో కానీ ఇంతకన్నా పెద్దగా చెప్పేదే ఉండదు. ఇక్కడ వచ్చేప్పటికి అక్కడేమో థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే వాళ్ళకి ఇంతమంది ప్లాట్ఫామ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అవును. సో ఏ ప్రోడక్ట్ అయినా స్టార్ట్ చేయని వాళ్ళు మార్కెట్లో ఈజీగా మూవ్ అవడానికి చాయిస్ అనేది ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇంతమంది ఆలోచనలు ఉంటాయి. మన ఒక్కలో అనుకోండి, మన ఒక్కలో ఆలోచిస్తాం, అది కరెక్ట్ కాదు తప్పు మనకు తెలియదు. బట్ ఇక్కడ మన ఫ్యామిలీ ఉంది, 50 members ఉన్నారు. 50 members 50 మంది 50 రకాల ఆలోచన చెప్తారు మనం. అప్పుడు మనకు అర్థమవుతుంది, అలా కాదు ఇలా చేయాలనేది. నేను బైఫర్కేషన్ అయ్యేటప్పుడు కూడా నా ఫ్యాక్టరీ ఆ రోజు నా ఫైనాన్షియల్గా చాలా క్రిటికల్ పొజిషన్, నాకు సపోర్ట్ లేని టైంలో హరికిరణ్ మంచి సపోర్ట్ చేసి, యాక్చువల్ అసలు అప్పట్లో నాకు బ్యాంక్ ఇది కానీ చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టైంలో నేను చాలా ఇబ్బందిలో ఉన్నా. హరి నీకు ఎందుకు కుమార్, నేను చేసి పెడతాను, నువ్వు అసలు డోంట్ వరీ అని అన్నాడు. కొంచెం ఫాలోఅప్ చేసేసి మొత్తం బ్యాంక్ నుంచి నాకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఏమి లేకుండా అట్లా ఎవ్రీథింగ్ అలా అందరూ కూడా, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, టోటల్ ఎవరైనా సరే అంతా మన కోసమే. యాక్చువల్ నా ఫ్యాక్టరీలో టెక్నికల్ సపోర్ట్ అంతా మా పార్ట్నర్ చూసుకున్నాడు, సురేష్ అని. ఏది నేను ఓన్లీ మార్కెటింగ్, పర్చేజ్ కానీ అట్లాంటివి మాత్రమే చూసుకున్నాను. నాకు మొదట్లో కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి టెక్నికల్గా. పవన్ అని మన దాంట్లో ఉండేవాడు, టైల్ కేర్. తను ఓ రోజు ఏదో ఫోన్లో మాట్లాడితే ఇట్లా అనగానే, నీకెందుకు నువ్వు రా, నేను తీసుకెళ్తాను, నేను ఒక చోటికి అని చెప్పి తీసుకెళ్ళి నాకు కావాల్సిన మిషనరీ సెటప్ చేయించేసాను. నాకు ఇప్పుడు వర్క్ చాలా ఫ్రీ అయిపోయింది. అట్లానే సురేంద్ర, యాక్చువల్ చెప్పాలంటే ఇద్దరం ఒకే అపార్ట్మెంట్ కింద పైన ఉంటాం. ఆయన 401 నేను 301, ఎప్పుడన్నా హాయ్ బాస్ అంటే. కానీ వివేజలోకి వచ్చిన తర్వాత ఆ రిలేషన్షిప్ బాండింగ్ పెరిగి అట్లా ఇద్దరం అది అట్లానే
మన సురేంద్ర అని ఉండేవాడు, ఏది కూలర్స్ చేసేవాడు మన దాంట్లో. ఆయన అట్లానే మేమందరం ఒకే అపార్ట్మెంట్స్ లో ఉన్నా కూడా అంత పెద్ద ఇది పరిచయాలు హాయ్ అంటే హాయ్ అనుకున్నాడు. కానీ వివర్షలు చేరిన తర్వాత అసలు ఏడికి పోయినా కలిసి స్వరూప్ అని పేపర్ ప్లేట్స్ చేసేవాడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆయన కానీ అట్లా ఎవ్రీథింగ్. కాకపోతే మీరు జోనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే మన దాంట్లో ఓపెన్ కేటగిరీస్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ ఓపెన్ కేటగిరీస్ ఏమున్నాయి చూసి వాళ్ళని మన మీటింగ్స్కి మనం యాక్చువల్లీ మన ఆలోచన కూడా ఏంటంటే ఎవరైనా జాయిన్ అవుతారో మనం ఫస్ట్ జాయిన్ చేసుకో, మనం ఫస్ట్ మీటింగ్ రమ్మంటాం. అసలు మీటింగ్ రండి, అసలు మీటింగ్ వచ్చిన తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళకి అర్థమవుతుంది, అసలు ఏంటి అని చూసి విన్న తర్వాత వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు మేము జాయిన్ అవుతాం అంటేనే జాయిన్ చేసుకుంటాం మనం. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏమంటారంటే మేము లోపల ఏదో అనుకున్నాము, అక్కడ ఏదో మాకు అంత సరి లేదనే మాట ఉండకూడదు కదా. అసలు కంపల్సరీ లోపలికి వస్తే ఎవరో మాట అనరు, 100% గ్యారెంటీ అది. ఇక్కడ ఇంకో ప్లస్ ఏంటంటే వేరే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ చాలానే ఉన్నాయి మనకి కాకపోయినా, అక్కడికి వచ్చేటికి ఏంటంటే ప్యూర్లీ ఎంటర్ప్రెన్యూరే, ఇంకా వేరే గొడవలు ఏమి ఉండవు. మన దాంట్లో వచ్చేటికి ఏంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక్కొక్క కేటగిరీ కోసం ఒక్కొక్క అసోసియేషన్లో జాయిన్ అవసరం పని లేదు. అంతేగా మరి. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే నా ప్యాకింగ్ మెటీరియల్స్ ఆల్ ఇన్ వన్ రూఫ్ అని చెప్తాను. అట్లానే ఒక ఫ్యామిలీకి ఏం కావాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కావాలా, సోషల్ యాక్టివిటీస్ కావాలా, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కావాలా, లేదా బిజినెస్ యాక్టివిటీస్ కావాలా, లేదా ఇండస్ట్రియల్ విజిట్స్ కావాలా, ఇట్లా ఏది కావాలన్నా సరే అట్లా అన్ని ఒక ప్లాట్ఫామ్. అందుముందంటే సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమాలకి ఒక అసోసియేషను, సేవలు చేయాలంటే ఒక అసోసియేషను, మన చందాలు ఇచ్చి ఖర్చు పెట్టి అని చేయడానికి. ఇప్పుడు అవన్నీ అవసరం ఆల్ ఇన్ వన్ ఒక ప్లాట్ఫామ్ తోటే అన్ని జరిగిపోతున్నాయి. అందుకే స్టాప్ థింకింగ్ ఐ స్టార్ట్ థింకింగ్ వై. అది నేను ఒక్కడిని కాదు, మనందరితో కలిసి. అది బాగా మంచి ట్యాగ్ లైన్ కూడా అది. సో ఆల్ ద బెస్ట్ అండి. చీరాలది పెట్టేటప్పుడు మమ్మల్ని కూడా విజిట్ చేయండి. అక్కడ వాళ్ళతో మేము కూడా రిలేషన్షిప్ అనేది చేసుకుంటాము, అక్కడ కూడా మా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మీరందరూ కూడా రావాలి, మీరందరూ నుంచోని చీరాల హౌస్ ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతే. ఓకే సార్, థాంక్యూ సార్. ఒక సెల్ఫీ దిగుదామా? షూర్ సార్, మీ దాంట్లోనే దిగుదాం. షూర్, గ్యారెంటీగా.